హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి గుంట పునుగులు చేస్తున్నాను. ఈ గుంట పునుగులు మనకి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, లేదా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు, లేదా ఉదయం టిఫిన్కైనా బాగా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి అండి. ఒకసారి ఇలాగ ట్రై చేయండి. అయితే నేను పెసరపప్పు తీసుకుంటున్నాను. టీ కప్పుతో 2 కప్పుల పెసరపప్పు తీసుకుంటున్నాను. ఒక అరకప్పు మినప్పప్పు తీసుకుంటున్నాను. నేను 2 కప్పుల పెసరపప్పుకి ఒక అరకప్పు దాకా మినపప్పు తీసుకుంటున్నాను. ఈ మనం పొట్టుపప్పు కూడా వేసుకోవచ్చు. నేను మామూలు పప్పు వేస్తున్నాను. ఇవి నీళ్లు వేసుకొని ఒక 5-6 గంటలు నానబెట్టేసుకోవాలి. నానబెట్టిన తర్వాత చూపిస్తున్నానండి. ఇవి నీట్గా కడిగేసుకొని 2-3 సార్లు మెత్తగా మనం మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తగా పట్టుకోవాలి. ఇదిగోనండి, ఇలా మెత్తగా పట్టుకోవాలి. ఇలాగ పెసరపప్పు మినపప్పుతో ఒకసారి అయితే ట్రై చేయండి. గుంట పునుగులు బాగా వస్తాయి. ఇప్పుడు ఈ పక్కన పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాము. ఇందులోకి 1 స్పూను ఆయిల్ వేసుకొని, ఒక అర స్పూను ఆవాలు, ఒక అర స్పూను జీలకర్ర వేసుకున్నాము. ఇవి కొంచెం వేగిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుంటున్నాను, లేదా 2 అయినా తీసుకోవచ్చు. ఒక పచ్చిమిర్చి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవన్నీ కొద్దిగా వేయించుకుందాము. ఇలా కొద్దిగా వేగిన తర్వాత తురిమిన అల్లము ఒక అర స్పూన్ దాకా వేసుకోవచ్చు, లేదా 1 ఇంచ్ వేసుకోవచ్చు అండి. 1 ఇంచ్ దాకా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఎక్కువగా వేయించుకోకూడదు. ఉల్లిపాయలు కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటాయి గుంట పునుగుల్లోకి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇలా పసుపు వేసుకోవటం వల్ల మంచి కలర్ఫుల్గా ఉంటాయండి గుంట పునుగులు. ఇదంతా కొంచెం వేయించుకున్నాము. ఇలా వేగింది కదా, ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పెసరపిండి ఉంది కదా, ఇందులోకి వేసుకుందాము. ఇందులోకి వేసుకొని రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాము. కొద్దిగా ఈటింగ్ సోడా వేసుకున్నాము. ఇలా ఈటింగ్ సోడా వేసుకోవటం వల్ల మనకి గుంట పునుగులు అనేవి బాగుంటాయండి. ఇలా ఇదంతా బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాల దాకా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని మనం గుంట పునుగులు వేసుకునే కడాయి ఉంటుంది కదా, అది పెట్టుకొని బాగా వేడైన తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఇందులోకి చిన్న గెరటతో ఇలాగ గుంట పునుగులు వేసుకున్నాము. ఇలా ఒక్కొక్క దాంట్లో వేసుకున్నాము. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగ అన్నిట్లో వేసుకున్నాము. ఇలాగ వేసుకొని కొద్దిగా ఒక అర స్పూను ఆయిల్ వేసుకుంటూ ఉండాలి ఒక్కొక్క దాని మీద. ఇలా వేసుకొని మనం ఒక మూత పెట్టేసుకొని 1 నిమిషం పాటు బాగా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. అప్పుడే మనకి గుంట పునుగులు అనేది లోపల దాకా కూడా బాగా ఉడుకుతాయి. 1 నిమిషం తర్వాత తీసి చూపిస్తున్నాను. ఇలాగా తిప్పి వేసుకోవాలి. ఇలా తిప్పి వేసుకొని అన్నీ మూత పెట్టేసి మళ్ళీ 1 నిమిషం దాకా బాగా ఉడికించుకోవాలి. సిమ్లోనే ఉడికించుకోవాలి, హైలో కాకుండా. మళ్ళీ మూత పెట్టేసుకుందాము. మనకి సైడ్లు కొంచెము ఉడకవండి, మనకి మధ్యలోనే బాగా ఉడుకుతాయి కాబట్టి ఇవి కొంచెం లేట్ అయినా తిప్పి వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. చూసారు కదా, ఇలాగ బాగా 2 పక్కల ఎర్రగా ఉడికాయంటే మనకి లోపల దాకా కూడా బాగా ఉడుకుతాయండి. ఎర్రగా కాలాయంటే ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ గుంట పునుగులు ఇలాగే వేసుకోవాలి. కానీ సిమ్లో పెట్టి 1 నిమిషం పాటు మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకుంటేనే లోపల దాకా కూడా బాగా ఉడుకుతాయి. ఇలాగా 2 పక్కల అటు ఇటు కాల్చుకుంటూ ఉంటే గుంట పునుగులు అయితే రెడీ అయిపోతాయండి ఎంతో ఈజీగా. ఇందులోకి నేను టమాటో చట్నీ చేశాను. చూసారు కదా గుంట పునుగులు ఎలా ఉన్నాయో, చాలా బాగుంటాయి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.